నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ పాలిసెట్ 2024 సంబంధించిన యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే చూడబోతున్నాము ఈ వీడియోలో. అదేవిధంగా సిలబస్ అయితే చూడబోతా ఉన్నాము. యొక్క ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, టోటల్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతా ఉన్నాము. అదేవిధంగా ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చూసుకున్నట్లయితే పాలిసెట్ 2024 సంబంధించిన యొక్క మన దగ్గర పీడిఎఫ్ అయితే ఉండడం జరిగింది. ఇందులో అయితే డీటెయిల్గా మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, అదేవిధంగా టైమింగ్ పూర్తి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడైతే మీకు చూపించడం జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ అయితే మన ఛానల్ ప్రతి ఒక్క వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. యొక్క పాలిసెట్ 2024 గైడ్లైన్స్, అదేవిధంగా అప్లికేషన్ కూడా చేయడానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి దానికి సంబంధించి కూడా పూర్తి గైడ్లైన్స్ అయితే మన ఛానల్ తరఫు నుంచి అయితే అందించడం జరుగుతుంది స్టెప్ బై స్టెప్ కూడా. గైస్ కొంచెం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి యొక్క పాలిసెట్ 2024 సిలబస్ చూసుకున్నట్లయితే ది సిలబస్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఫర్ పాలిసెట్ 2024 ఈజ్ యాజ్ పర్ ద సిలబస్. ఓకే, చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ చూసుకున్నట్లయితే మనకు ఎన్ని ఉంటాయి ఇక్కడ వచ్చేసి అంటే టోటల్గా 3 సెక్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. చూసుకున్నట్లయితే సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. అందులో వచ్చేసి మనకు 1 to 50 క్వశ్చన్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్ నుంచి రావడం జరుగుతుంది, మ్యాథ్స్ సబ్జెక్ట్ నుంచి రావడం జరుగుతుంది. అదేవిధంగా సెక్షన్ బిలోకి నుంచి 51 నుంచి 90 క్వశ్చన్స్ అనమాట. ఓకే, ఫిజిక్స్ నుంచి రావడం జరుగుతుంది. అదేవిధంగా టోటల్గా మొత్తం ఇక్కడ మనకు సెక్షన్ సి నుంచి 91 to 120 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది కెమిస్ట్రీ సబ్జెక్ట్ నుంచి. టోటల్గా మనకైతే 120 క్వశ్చన్స్ ఉంటాయి, 120 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. క్లియర్ స్టెప్ బై స్టెప్ అయితే మ్యాథ్స్ నుంచి వచ్చేసి 50 మార్క్స్, అదేవిధంగా ఇక్కడ ఫిజిక్స్ నుంచి వచ్చేసి 40 మార్క్స్, అదేవిధంగా కెమిస్ట్రీ నుంచి 40 మార్క్స్ అనమాట. స్టెప్ బై స్టెప్ అయితే మనకి ఇక్కడ 120 మార్క్స్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. ఓకే, అదేవిధంగా దీనికి క్వాలిఫై కానీ ఎన్ని మార్క్స్ వస్తాయని కూడా మరొక వీడియో డిస్కస్ చేద్దాము. అదేవిధంగా దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. అదేవిధంగా సంబంధించిన కొన్ని మోడల్ పేపర్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్టెప్ బై స్టెప్ అయితే మరొక వీడియో మీకు డిస్కస్ చేస్తాను. అదేవిధంగా స్టూడెంట్స్ ఇంకెవరైనా అప్లై ఏ విధంగా చేసుకోవాలో మీకు డౌట్ ఉన్నటువంటి విద్యార్థులకు ఆల్రెడీ ఒక అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలో ఒక వీడియో అయితే చేయడం జరిగింది మన ఛానల్లో. ఆ వీడియోకి సంబంధించిన లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేసు మీకు డిస్క్రిప్షన్ లేకపోయినా మీరు జస్ట్ అయితే ఛానల్లో వీడియో కింద కామెంట్ చేయండి, మీకు అయితే వెంటనే ఒక లింక్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన పూర్తి గైడ్లైన్స్ అయితే స్టెప్ బై స్టెప్ అయితే మీకు అయితే అందించడం జరుగుతుంది మన ఛానల్ నుంచి. ప్రతి ఒక్కరు మస్ట్ అండ్ షుడ్ బిగా మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా చాలామంది స్టూడెంట్స్కి అయితే ఒక డౌట్ అయితే ఉండడం జరిగింది. ఇక 2023లో మరి ఎక్కువ ఎగ్జామినేషన్ ఆఫ్లైన్ కండక్ట్ చేశారు, మరి ఈ ఇయర్లో ఆన్లైన్ కండక్ట్ చేస్తారా, ఆఫ్లైన్ కండక్ట్ చేస్తారని కూడా కొన్ని అయితే డౌట్స్ అయితే ఉండడం జరిగింది స్టూడెంట్స్కి అయితే. అవి కూడా మరొచ్చే నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే స్టెప్ బై స్టెప్ అయితే క్లారిఫై చేస్తాను. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.